ఈ ప్రహ్లాదుని మనవుడు బలి చక్రవర్తి. మనవుడు బలి అదే ముందు ఏదో ఒకటి జరగాలంటే ఇప్పుడు అతినే గెలికింటాడు శ్రీ మహావిష్ణువు. పరశురామ ఇప్పుడు కార్తవీరార్జునుడు రావణాసురుడిని బంధించింటాడు. వెల్కమ్ బ్యాక్ టు రాత్రి ఉదయించే సూర్యుడు ఛానల్. అసలు ఈ మధ్య మహా అవతార్ నరసింహ మూవీ క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ ఏ మూవీ క్రియేట్ చేసి ఉండదు. అందుకే ఈ రోజు మనము మన ఎదురింటి పిల్లకాయలు అందరూ కలిసి ఆ మూవీకి వెళ్తున్నాము. ఎన్ని ఎలివేషన్లు కావాలన్నా ఎంత హైప్ కావాలన్నా మన పురాణాలు ఇచ్చినంత ఏది ఇవ్వదు. మనకైతే పురాణాల గురించి అంత తెలియదు, కానీ తెలిసినంతలో మన భక్తితో మనం అయితే వెళ్తున్నాము. హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడే అనుకున్నాను. దైవ భక్తి ఉందంటే మంచోడే. మనమైతే పసపసా అని థియేటర్కి అయితే వచ్చేసాం. థియేటర్కి వచ్చి టికెట్లు కూడా తీసేసుకున్నాము. నన్ను కూడా తీసుకుంటాము. మనం అడుగు పెట్టే లోపల అయితే స్టార్ట్ అయింది మూవీ. అల్లకల్లోలం సృష్టిస్తారు. ఎప్పుడైతే వారి అకృత్యాలు శృతి మించిపోతాయో అప్పుడు వారిని స్వయంగా శ్రీ మహావిష్ణువే వధిస్తాడు. అసలు కాదు మామ, 50 కోట్ల బడ్జెట్ తో ఇంత క్లారిటీగా ఇంత విజువల్ గా ఎలా తీసారు నాకైతే అర్థం కాలేదు. నాకు ఇది చూసినాక ఒకటే ఒకటి అనిపించింది మామ, ఆదిపురుష్ డైరెక్ట్ చేసినట్టు నా ముందుకు వస్తే మాత్రం సాగు చంపుతానేమో వాళ్ళని. ఇది ఒక యానిమే మూవీ అని మనకు అసలు అనిపించదు. చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. మూవీ అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ కి వచ్చిన 20 మినిట్స్ మాత్రం ఇంకొక లెవెల్ మామ. లాస్ట్ కి నీకైతే కొన్ని క్లిప్స్ చేస్తాను మామ, అవి చూసినాక నీకు విజువల్స్ కి మైండ్ చెడిపోతుంది. ఇక్కడ ప్లే అవుతున్న వీడియోస్ అన్ని థియేటర్ లో రికార్డ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ గా యూట్యూబ్ డిటెక్ట్ చేసుకుని కాపీరైట్ స్ట్రైక్ వేసి బ్లాక్ చేస్తుంది. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం ఇలా థియేటర్ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా తీసుకొని కాపీరైట్ స్ట్రైక్ పడుతుందని. సారీ మామ, ఆల్రెడీ నేను ఈ వీడియోని అయితే 3 times అప్లోడ్ చేశాను. అది కాపీరైట్ వచ్చి బ్లాక్ అవుతుంది. చేశానంటే మామ ఒక రేంజ్ లో ఉంటది, మీరే చూడండి. మూవీ అంతా అయిపోయి వెళ్తుంటే ఇది మాత్రం ట్విస్ట్ అదిరిపోయింది మామ. మార్వెల్ యూనివర్స్ లాగానే మన దశావతారాల మీద కూడా ఒక యూనివర్స్ లాగా ప్లాన్ చేశారు. నెక్స్ట్ పరశురామ మూవీ అయితే వస్తుంది. ఎలాగో మూవీ అయిపోయింది, బయటకు వస్తే బయట మాత్రం ఫుల్ వర్షం పడుతుంది. ఇంకేం చేయలేక మళ్ళీ థియేటర్ లోకే పోయి కూర్చున్నాము. బయట పడుతున్నానికి అందరూ ఇంటికి వచ్చారు. వర్షం పడుతుందని లోనికి వచ్చి కూర్చున్నాక నార్మల్ ముచ్చట్లో పాటు మా పురాణాలు, మాకు తెలిసిన పురాణాల గురించి కూడా మేము మాట్లాడుకున్నాం. ప్రహ్లాదుడు వచ్చి కూల్ చేస్తాడు కదా, యాక్చువల్గా అది ఉండదు. మొత్తము శివునితో ఇంకా ఫైట్ ఉంటుంది. శివునితో రియల్గా అంటే శివుడు వచ్చి ఆపేకి చూస్తాడు. శివుడితో ఫైట్ పడుతుంది. తర్వాత ఇది అయిపోయినాక నార్మల్గా నరసింహం సపరేట్ అంటే ఏమంటారు, నరుడు సపరేట్ అవుతాడు, నరసింహం సపరేట్ అవుతాడు. దాని తర్వాత స్టోరీ ఈ ప్రహ్లాదుని మనవుడు బలి చక్రవర్తి. మనవుడు బలి చక్రవర్తి అవునా? ఆ బలి చక్రవర్తిని చంపేకి వచ్చినప్పుడు వామన అవతారం వస్తుంది. వామన అవతారం అంటే ఇంత ఉంటాడు బుడ్డిగా, కానీ 3 అడుగులు జాగా అడుగుతాడు. 3 అడుగులు కింద ఒకటి పెడతాడు, పైన ఒకటి పెడతాడు, నెత్తి మీద ఒకటి పెడతాడు. ఏదో అదే బలి మనోడు కాబట్టి వచ్చి 3 అడుగులు అడుగుతాడు. మాకు తెలిసిన అర్ధార్థం పురాణాలతో మేము మాట్లాడుకున్నాం. మీకు ఏమన్నా తప్పులు అనిపిస్తే మాత్రం క్షమించండి. పరశురాముడు తప్ప ఎవరు చంపలేడు. ఎవరిని చంపింది? కార్తవీరార్జునుడు. రావణాసురుడిని ఎన్నిసార్లు తీసిపోయి బంధించింటాడు తెలుసా?
అది అంత పవర్ఫుల్ అప్ప కార్తవీర్యార్జునుడు, అందుకే పరశురామ స్వామి వచ్చేది. మన దాంట్లో ఎట్లా తెలుసారా, ముందు కథ కావాలప్ప అంటే అదే ముందు ఏదో ఒకటి జరగాలంటే ఇప్పుడు అతినే గెలికింటాడు శ్రీ మహావిష్ణువు. పరశురామ ఇప్పుడు కార్తవీర్యార్జునుడు రావణాసురుడిని బంధించింటాడు. మన విష్ణువునే పరశురాముని అవతారంలో పోయి కార్తవీర్యార్జునుడిని చంపి అతన్ని నిడిపించిడిచింటాడు రావణాసురుడిని. అప్పుడు రావణాసురుడే పోయి మళ్ళీ సీత దగ్గరికి, ఇదొక రామాయణం. మళ్ళీ గెలికేది తినే, సాల్వ్ చేసేది తినే. అందుకే మహావిష్ణువు అంటారు, సాగంటి గారు అంటారు, ఎవరికి పడితే వాళ్ళకి సృష్టి నడిపే శక్తి ఉండదు, ఇట్లుండాలా అని. ఇది ఎలాంటి రివ్యూ కాదు, ఏంటి కాదు, నేను జస్ట్ నార్మల్గా ఒక మినీ బ్లాగ్ లాగా ట్రై చేశాను అంతే. మాకు తెలిసిన పురాణాలు ఎంతవరకు నిజమో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కింద లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. ఉంటా, బాయ్. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు.